స్థానిక నందలపేటలోని కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో ముట్టడి నాటకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది జిఎస్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నేత మోపిదేవి రామ్దేవ్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమాజ రుగ్మతులను ప్రతిబింబించే కళారూపానికి ప్రజాదరణ ఉంటుందన్న వాస్తవానికి ప్రతిరూపం ముట్టడి నాటకం అని చెప్పారు. మా ఏపీ వ్యవస్థాపకుడు దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ సామాజిక రుగ్మతలపై గురిపెట్టిన తుపాకీ ముట్టడి నాటకం అని చెబుతూ ఇలాంటి నాటకం రావటం రంగస్థల ప్రయోగమేనని అన్నారు. ఇస్కాఫ్ జిల్లా అధ్యక్షుడు బొల్లిమంత కృష్ణ, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, ఆచార్య నాగార్జున, యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ కనపర్తి అబ్రహం లింకన్, కనపర్తి బాబురావు, చిట్టూరి సీతారామయ్య, ఏ హేస్కేర్ మాట్లాడారు. రచయిత ముట్టడి ప్రకాష్ నాటక రచన నేపథ్యాన్ని వివరించారు.